హలో అందరికీ, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే, నాకు ఇద్దరు బాబులు అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను కదండి, వాళ్ళ గురించేనండి ఈరోజు టాపిక్ అంతా. ఇద్దరు అబ్బాయిలా అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక పాప ఉండాలని చెప్పి. నాకు పాప అంటే చాలా ఇష్టం ఉండే ఫస్ట్ నుంచి. కానీ ఒక పాప పుడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పుట్టలేదు. చాలా ఫీల్ అయ్యా. ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు నాకు ఇద్దరు బాబులు వచ్చారు. మా అమ్మకి మేము ముగ్గురం అమ్మాయిలమండి. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మా అమ్మకి ఏమైనా అయితే ముగ్గురం చూసుకుంటాము అలా అని చెప్పి అబ్బాయిలు చూసుకోరని కాదు, అమ్మాయిలకు ఉన్నంత ఎఫెక్షన్ అబ్బాయిలకు ఉండదంటారు కదా. అమ్మకి ఏమైనా అయితే దగ్గరుండి అమ్మాయిలు చూసుకోవడం, కానీ అబ్బాయిలు చూసుకోలేరు కదా. అలాగా నా మైండ్లోనైతే అదే ఉండేది. మా ఇద్దరు అబ్బాయిలు చేంజ్ చేశారు దాన్ని. హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం దగ్గరుండి చూసుకుంటారు, కేరింగ్గా చూసుకుంటారు. అన్ని పనులు కూడా హెల్ప్ కూడా చేస్తారండి. అట్లా అని చెప్పి అల్లరి చేయరు అనుకోకండి. ఫుల్ అల్లరి చేస్తూ ఆ టార్చర్ చేస్తారండి నార్మల్ టైంలో. ఇప్పుడైతే కేర్ చేస్తున్నారు, కానీ రేపు పెద్దయ్యాక మాత్రం ఇలా ఉండదు కదండి.